Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ సెషన్లో మనం కొలొకేషన్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ కొలొకేషన్. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ వరకు ఇదే హెడ్డింగ్ ఉంటుందండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ కొలొకేషన్స్ అంటే కింద ఇచ్చిన వాటిలో ఏ పదాల సముదాయం సరైనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ కొలొకేషన్ మీన్స్. కొలొకేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొలొకేషన్ అంటే కొలొకేషన్ ఈజ్ ఎ 2 or more వర్డ్స్ దట్ గో టుగెదర్. కొలొకేషన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి రావడం, కాంబినేషన్లో రావడాన్ని కొలొకేషన్ అని అంటారండి. ఓకే, ఈ కొలొకేషన్స్ ఇచ్చేసి ఇందులో ఏది రాంగ్ అనేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనకు ఎగ్జామినేషన్స్లో వస్తుందండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్లెస్డ్ విత్, యాంగ్రీ అబౌట్, అడిక్టెడ్ టు, గ్రేట్ఫుల్ బై. ఇందులో రాంగ్ కొలొకేషన్ ఏంటి? ఇందులో రాంగ్ కొలొకేషన్ వచ్చేసి గ్రేట్ఫుల్ బై అండి. కరెక్ట్ కొలొకేషన్ ఏదైతే ఉందో అది గ్రేట్ఫుల్ టు, గ్రేట్ఫుల్ ఫర్ రెండు వస్తాయండి. గ్రేట్ఫుల్ టు ఏ పర్సన్ వస్తుంది, గ్రేట్ఫుల్ ఫర్ హెల్ప్ వస్తుంది. అంటే సంథింగ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఇలా గ్రేట్ఫుల్ తర్వాత మనం టు రాయొచ్చు, ఫర్ రాయొచ్చు. సార్ యాంగ్రీ అబౌట్ ఉంటుందా? ఉంటుందండి. యాంగ్రీ అబౌట్ ఉంటుంది, యాంగ్రీ విత్ ఉంటుంది, యాంగ్రీ ఎట్ ఉంటుంది. వ్యక్తి పట్ల కోపం ఉంటే యాంగ్రీ విత్ వస్తుంది, వ్యక్తిత్వం పట్ల కోపం వస్తే యాంగ్రీ ఎట్ వస్తుంది. ఐఎమ్ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ యాంగ్రీ ఎట్ యువర్ బిహేవియర్. మరి యాంగ్రీ అబౌట్ ఎక్కడ వాడాలి సార్ అంటే ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ని మనం చెప్తున్నప్పుడు మనం యాంగ్రీ అబౌట్ సర్టన్ సిచ్యువేషన్ అని మనం వాడొచ్చండి. బ్లెస్డ్ విత్ అన్నా, ఎండోర్డ్ విత్ అన్నా సేమే అండి. అడిక్టెడ్ టు అంటే అలవాటు పడిపోవడం, అకస్టమ్డ్ టు అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. సో మిగతా 3 కరెక్టే ఉన్నాయి. గ్రేట్ఫుల్ బై రాంగ్ ఉంది, గ్రేట్ఫుల్ టు ఉండాలి లేదా గ్రేట్ఫుల్ ఫర్ ఉండాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రౌడ్ ఆఫ్, రెస్పాన్సిబుల్ ఫర్, అఫ్రేడ్ ఆఫ్ అండ్ కన్ఫ్రంటెడ్ ఆన్. ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఈ 4గిట్లో ఏది రాంగో చూద్దాం ఒకసారి. ప్రౌడ్ ఆఫ్ మీకు తెలిసిందే, అఫ్రేడ్ ఆఫ్ కూడా మీకు తెలిసిందే, రెస్పాన్సిబుల్ ఫర్ కూడా తెలిసిందే. యాక్చువల్గా 3 తెలిసినవే. కన్ఫ్రంటెడ్ ఆన్ ఉండదండి, కన్ఫ్రంటెడ్ విత్ ఉంటుంది. కన్ఫ్రంటెడ్ విత్ అనేటటువంటి పదం మనం యూజువల్గా ఎక్కువగా వాడడం. కన్ఫ్రంట్ విత్ అంటే ఫోర్స్ టు ఫేస్ సంథింగ్, ఏదైనా తప్పని పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది చూసారా, దాన్ని కన్ఫ్రంట్ అంటామండి. సో కన్ఫ్రంట్ తర్వాత విత్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అలర్జిక్ టు, సిమిలర్ టు, అడిక్టెడ్ టు, ఎలిజిబుల్ టు. ఇందులో ఏ కొలొకేషన్ రాంగ్? నిజం చెప్పాలంటే అన్ని కొలొకేషన్స్ కరెక్టే ఉన్నాయండి. ఎలిజిబుల్ టు యాక్చువల్గా మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎలిజిబుల్ టు ఓట్ అని అంటాం, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలిజిబుల్ ఫర్ ఎక్కువగా వాడుతున్నాం. సో ఆ కొలొకేషన్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎలిజిబుల్ టు కాదు, ఎలిజిబుల్ ఫర్ ఉంటే బాగుంటుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎలిజిబుల్ టు ఈజ్ రాంగ్ కొలొకేషన్ అవుతుంది, ఎలిజిబుల్ ఫర్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, కేపబుల్ టు, సూటబుల్ ఫర్, బ్లెస్డ్ విత్, ప్లీజ్డ్ విత్. కేపబుల్ టు ఉండదు, కేపబుల్ ఆఫ్. కేపబుల్ ఆఫ్ అంటే హ్యావింగ్ ద అబిలిటీ, మనలో ఏదైనా సమర్థతను, సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని కేపబుల్ ఆఫ్ అంటారండి. మిగతావి మీకు తెలిసిందే. సూటబుల్ ఫర్ ఉంటుంది, బ్లెస్డ్ విత్ ఉంటుంది, ప్లీజ్డ్ విత్ ఆనందాన్ని పొందడం. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జార్బ్ ఇన్, బిలీవ్ ఇన్, కంప్లై ఇన్, రిజల్ట్ ఇన్. ఈ 3ట్లో అబ్జార్బ్ ఇన్ కరెక్టే. కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవడాన్ని అబ్జర్వ్ అంటాం. ఓకే, బిలీవ్ ఇన్ కరెక్టే. బిలీవ్ ఇన్, ట్రస్ట్ ఇన్, ఫెయిత్ ఇన్, కన్ఫైడ్ ఇన్ అన్నీ కరెక్టే అవి. రిజల్ట్ ఇన్ కరెక్టే. కంప్లై ఇన్ ఉండదండి, కంప్లై విత్ ఉంటుంది. కంప్లై విత్ అంటే రూల్స్ని ఫాలో కావడాన్ని కంప్లై విత్ అంటారు. ఓకేనా, కంప్లై ఇన్ ఈజ్ ద రాంగ్ కొలొకేషన్, కంప్లై విత్ ఈజ్ ద రైట్ కొలొకేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బ్లేమ్ ఇన్, బ్లేమ్ ఆన్, బ్లేమ్ ఫర్, ఇంపోజ్ ఆన్. ఇందులో ఏది రాంగ్? ఇందులో బ్లేమ్ ఇన్ అనేది కొలొకేషన్ ఉండదండి. బ్లేమ్ ఆన్ సమ్వన్ ఉంటుందండి. ఓకే, బ్లేమ్ ఫర్ సంథింగ్ ఉంటుంది. ఓకే, హీఈస్ బ్లేమ్ ఫర్ డూయింగ్ థెఫ్ట్ అని మనం వాడచ్చు. తర్వాత ఇంపోజ్ ఆన్ ఉంటుందండి. ఓకేనా, ఇంపోజ్ చేయడం అంటే మన పైన రుద్దడాన్ని, ఏదైనా ఫోర్స్ఫుల్గా రూల్ని తీసుకురావడాన్ని ఇంపోజ్ ఆన్ అంటారండి. సో ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ ఎక్కడ, రాంగ్ కొలొకేషన్ ఎక్కడ కనబడుతుంది? బ్లేమ్ ఇన్ దగ్గర కనబడుతుంది. సో దట్ ఈస్ ద రాంగ్ కొలొకేషన్. నెక్స్ట్ క్వశ్చన్. రినౌండ్ ఫర్, రెడీ ఫర్, బోర్డ్ ఫర్, ప్రిపేర్డ్ ఫర్. ఇందులో బోర్డ్ ఫర్ ఉండదు,
రైట్ కొలొకేషన్ వచ్చేసి బోర్డ్ విత్ ఉండాలండి. ఐఎమ్ బోర్డ్ విత్ సంథింగ్ అనేటటువంటి మనం యూజువల్గా వాడుతూ ఉంటాం. సో బోర్డ్ ఫర్ ఉండదు, బోర్డ్ విత్ ఉంటుంది. బోర్డ్ విత్ అంటే మీకు తెలుసా అండి, ల్యాకింగ్ ఇంట్రెస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కైండ్ టు, మ్యారీడ్ టు, సుపీరియర్ టు, ఫ్యూరియస్ టు. ఐఎమ్ కైండ్ టు యానిమల్స్, కరెక్టే ఉంది. ఐఎమ్ మ్యారీడ్ టు సో అండ్ సో పర్సన్, కరెక్టే ఉంది. ఐఎమ్ సుపీరియర్ టు యూ, కరెక్టే ఉంది. ఫ్యూరియస్ టు ఉండదండి. ఫ్యూరియస్ తర్వాత మనం వాడాల్సినటువంటి ప్రపోజిషన్స్ వచ్చేసి విత్ వాడచ్చు, ఎట్ వాడచ్చు. ఐఎమ్ ఫ్యూరియస్ విత్ యూ, వ్యక్తి పట్ల మనకు కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది, ఫ్యూరియస్ విత్ అంటామండి. వ్యక్తిత్వం పట్ల వచ్చింది, ఫ్యూరియస్ ఎట్ అంటాం. సేమ్ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, యాంగ్రీ విత్, యాంగ్రీ ఎట్ లాగా. ఓకేనా? సో ఫ్యూరియస్ టు ఉండదు, ఫ్యూరియస్ విత్ లేదా ఫ్యూరియస్ ఎట్ ఉంటుంది. నెక్స్ట్, వరీ అబౌట్, థింక్ అబౌట్, అసోసియేట్ అబౌట్, డ్రీమ్ అబౌట్. ఇందులో వరీ అబౌట్ కరెక్టే, థింకింగ్ అబౌట్ సంథింగ్ ఈజ్ కరెక్ట్. డ్రీమ్ట్ అబౌట్ లేదా డ్రీమ్ ఆఫ్ కూడా అంటామండి. డ్రీమ్ట్ అబౌట్ సంథింగ్, డ్రీమ్ట్ ఆఫ్ సంథింగ్. సో డ్రీమ్ అబౌట్ కానీ డ్రీమ్ ఆఫ్ కానీ రెండు సేమ్, కరెక్టే. అసోసియేట్ అబౌట్ ఉండదండి, అసోసియేట్ విత్ ఉంటుంది. ఓకేనా? ఐఎమ్ అసోసియేటెడ్ విత్ సో అండ్ సో థింగ్స్ అని మనం వాడుతుంటాం కదా. సో అసోసియేట్ అబౌట్ కాదు, అసోసియేట్ విత్ ఉండాలి. 10th క్వశ్చన్, కమెంట్ ఆన్, కరెక్టే. కౌంట్ ఆన్, ఇది యూజువల్గా జనరల్ లైఫ్లో వాడడం. కౌంట్ ఆన్ అంటే డిపెండ్ ఆన్ అని గుర్తుపెట్టుకోండి. డిపెండ్ కావడాన్ని కౌంట్ ఆన్ అంటారు, అది కరెక్టే. రిలై ఆన్, రిలై ఆన్ అన్నా, కౌంట్ ఆన్ అన్నా, డిపెండ్ ఆన్ అన్నా సేమ్. సో ఇక్కడ 3 కరెక్ట్ ఉన్నాయి, కమెంట్ ఆన్, కౌంట్ ఆన్, రిలై ఆన్. రాంగ్ ఏముంది సార్? కేర్ ఆన్, కేర్ ఆన్ కాదు, కేర్ ఫర్ ఉంటుందండి. ఐ కేర్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఆ రాంగ్ కొలొకేషన్ కేర్ ఆన్ కాదు, కేర్ ఫర్ ఉండాలి. సో ఈ ఫస్ట్ 10 క్వశ్చన్స్లో 4 రకాలైనటువంటి కొలొకేషన్స్ కనబడుతున్నాయి. అందులో ఇన్కరెక్ట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఎట్ ద సేమ్ టైం కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం, అది కూడా నోట్ డౌన్ చేయండి. డన్. నెక్స్ట్ది 11th క్వశ్చన్, ఇట్ ఈస్ డాష్ సీ యూ అగైన్. ఇట్ ఈస్ గుడ్ టు సీ యూ అగైన్. సో ఆన్సర్ ఎక్కడుంది? గుడ్ టు, రెండు గుడ్ టు ఆన్సర్ పెట్టాలి. సార్ గుడ్ ఎట్ కూడా ఉంటుంది కదా సార్, గుడ్ ఎట్ సంథింగ్ కదండి. ఏదైనా ఒక విషయంలో ప్రావీణ్యం ఉండడాన్ని ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ ఇలా అంటాం. గుడ్ ఫర్ యూ అని అంటాం. గుడ్ ఫర్ యూ అంటే నీకు మంచిది అని చెప్పడం. ఓకేనా? గుడ్ ఆన్ అనేటటువంటిది ఇప్పుడు యూజువల్గా మనం వాడట్లేము, దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. గుడ్ టు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ గుడ్ టు సీ యూ అగైన్. నెక్స్ట్ 12th, హర్ డ్రెస్ ఈజ్ ఆల్మోస్ట్ డాష్ మైన్. హర్ డ్రెస్ ఈజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు మైన్. సిమిలర్ టు, ఐడెంటికల్ టు అన్నా సేమే. ఇంకో పదం కూడా రాసేసుకోండి, అకిన్ టు, AKIN, అకిన్, AKIN. అకిన్ టు అన్నా, ఐడెంటికల్ టు అన్నా, సిమిలర్ టు అన్నా సేమ్ మీనింగ్ ఇస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద కిడ్స్ ఆర్ డాష్ దేర్ హోంవర్క్. ద కిడ్స్ ఆర్ బిజీ విత్ దేర్ హోంవర్క్. చాలా బేసిక్ క్వశ్చన్, బిజీ విత్ వస్తుందండి కొలొకేషన్. అ క్రేన్ ఈజ్ ఏ డాష్ బర్డ్ విత్ వెరీ లాంగ్ లెగ్స్ అండ్ నెక్. అ కైండ్ ఆఫ్, ఒక రకమైన, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్. కైండ్ ఆఫ్ ఉంటుంది, మిగతా ఆప్షన్స్ కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ డాష్ లిస్నింగ్ టు న్యూస్ రిపోర్ట్ ఆన్ ద రేడియో. రేడియో అనే పదం ఎక్కడ కనిపించినా దారాసేయండి. ఆ విషయాన్ని మీకు ఆల్రెడీ నేను ఆర్టికల్స్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ బెనిఫిట్ ఫ్రమ్, బెనిఫిట్ తర్వాత ఫ్రమ్ అనేటటువంటి కొలొకేషన్ యూజువల్గా వస్తుంది, అంటే ఆ పదం వస్తుంది. సో బెనిఫిట్ ఫ్రమ్ అనేది మీ ఆన్సర్ అవుతుందండి. స్టూడెంట్స్ బెనిఫిట్ ఫ్రమ్ అనేటటువంటిది కొలొకేషన్గా అక్కడ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 16th, కెన్ ఐ డాష్ ద ఫిగర్స్ ఇన్ దిస్ రిపోర్ట్. కెన్ ఐ ట్రస్ట్ ఇన్, ట్రస్ట్ ఇన్ అన్నా, ఫెయిత్ ఇన్ అన్నా, బిలీవ్ ఇన్ అన్నా, కన్ఫైడ్ ఇన్ అన్నా సేమ్ అండి. నమ్మడాన్ని కన్ఫైడ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్లో కనబడుతుంది చూడండి మీకు. షీ ఈజ్ నైస్ బట్ ఐ డోంట్ ఫీల్ ఐ కెన్ డాష్ హర్. ఐ కెన్ కన్ఫైడ్ ఇన్ హర్. ఆమె మంచిదే కానీ నేను ఆమె నమ్మలేనేమో. కన్ఫైడ్ ఇన్ అంటే నమ్మడం. ఐ డోంట్ ఫీల్ ఐ కెన్ కన్ఫైడ్ ఇన్ హర్ అంటే నేను ఆమె నమ్మలేనేమో అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సో కన్ఫైడ్ తర్వాత ఏముండాలి? ఇన్. కన్ఫైడ్ ఇన్ అన్నా, ట్రస్ట్ ఇన్ అన్నా సేమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిఫామ్ లుక్స్ లైక్ ఇట్ డాష్ అ మ్యూజియం కలెక్షన్. ఇట్ బిలాంగ్డ్ టు, బిలాంగ్ తర్వాత టు ఉంటుంది. ఐ బిలాంగ్ టు దిస్ కంట్రీ. సో బిలాంగ్ తర్వాత టు అనేటటువంటి ప్రపోజిషన్ని వాడతాం, అదొక కొలొకేషన్. ఐ డాష్ మై కంక్లూజన్స్ డాష్ మార్కెట్ రీసెర్చ్. ఆన్సర్, ఐ బేస్ మై కంక్లూజన్స్ ఆన్ మార్కెట్ రీసెర్చ్. చాలా ఈజీ క్వశ్చన్, బేస్ తర్వాత ఆన్ రాయడం, అదొక కొలొకేషన్. వాట్ డిడ్ యూ డాష్ ద ఐడియా. వాట్ డిడ్ యూ
థింక్ అబౌట్ ద ఐడియా. సో థింక్ అబౌట్ అనేది చాలా ఈజీ డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది కొలొకేషన్లో. సో వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ద ఐడియా, దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. సో ఇవి ఒక 20 కొలొకేషన్స్, కేవలం 20 క్వశ్చన్సే కాదు, ఈ 20 క్వశ్చన్స్ ద్వారా కూడా మనం కొంచెం అడిషనల్ నాలెడ్జ్ని తీసుకున్నాం. ఖచ్చితంగా నోట్ డౌన్ చేసేసుకోండి, ఫర్దర్గా ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. ఈ సెషన్ ఇంతటితో ఆపుదాం. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.